హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి డ్రామా వరల్డ్. ఈరోజు మనం ట్వింక్లింగ్ వాటర్ మెలన్ డ్రామా యొక్క ఎపిసోడ్ 7ని చూడబోతున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ ఎపిసోడ్ కనుక చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం సెక్యూమ్కి నిజంగానే టెలిఫోన్ సౌండ్ వినిపించి అక్కడికి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు లావిడా మ్యూజిక్ షాప్ ఓనర్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా ట్రిప్లో అని అంటాడు. అప్పుడు సెక్యూమ్ నేను బాగానే ఎంజాయ్ చేస్తున్నా, నువ్వు నాకు కాల్ ఎందుకు చేస్తావని కట్ చేయబోతుండగా అప్పుడు లావిడా మ్యూజిక్ షాప్ ఓనర్ ఇంకొకరి లైఫ్ని నువ్వు బాగా జీవిస్తున్నావా అని నవ్వుతాడు. సెక్యూమ్ తిరిగి రావడం వెనుక ఉన్న పెద్ద సీక్రెట్ని చూపిస్తారు. అప్పుడు సెక్యూమ్ అసలు నేను సెక్యూమ్నే కాదు, సెక్యూమ్ వాళ్ళ కూతుర్ని, నిజానికి నేను 1995 ఇయర్లోకి రావడానికి కారణం అని తన ఫ్లాష్ బ్యాక్ అంతా చూపిస్తారు. మా అమ్మ తను పెంచిన అమ్మలాగా నన్ను కూడా తన ముందు ప్రౌడ్గా చూపించాలని అనుకునేది. నాకు కూడా చిన్నప్పటి నుండి సెల్లో అంతా ప్లే చేయడం నేర్పించింది. మా అమ్మకి నేను ప్రియమైన కూతుర్ని, కానీ అలా సంతోషంగా ఉన్నానా నేను అంటే ఖచ్చితంగా లేను. మా అమ్మకి నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, నేను ఫస్ట్ రాకున్నప్పుడు కూడా అంతే కోపంగా బాధగా ఉంటుంది. నన్ను ఒక డైమండ్ లాగా చూసుకుంటుంది, కానీ నిజానికి డైమండ్ ఎప్పుడు జ్యువెలరీ బాక్స్లో ఎంత భద్రంగా దాచుకుంటామో అలాగే నన్ను దాచి ఉంచేది. కానీ మా నాన్న అప్పుడప్పుడు ఆ జ్యువెలరీ బాక్స్ నుంచి నన్ను బయటికి తీసుకురాకుంటే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. అలా కొంతకాలంకి మా పేరెంట్స్ కలిసి ఉండాలని అనుకోలేదు, డివోర్స్ తీసుకోవాలని అనుకున్నారు. అప్పుడు నన్ను ఎవరితో తీసుకెళ్లాలని వాళ్ళు గొడవ పడేవాళ్ళు. అలాంటి సమయంలో అసలు నేను ఎందుకు పుట్టా అనిపించేది. కొన్ని రోజుల తర్వాత నేను మా సొంత తాతగారు చనిపోయారు అని తెలిసి వివా మ్యూజిక్ షాప్ వద్దకి వచ్చా. అప్పుడు మా అమ్మ నాతో, నా చిన్నప్పుడంతా ఒక మంచి ఫ్యామిలీ కావాలని అనుకున్నా, ఎప్పటికీ నన్ను వదిలేసి వెళ్ళని ఒక ఫ్యామిలీ కావాలి అనుకున్నా. కానీ ఇప్పుడు నాకంటూ మిగిలిన ఫ్యామిలీ నువ్వు ఒక్కదానివే అని అంటే ఆ చిన్న పాప మరి నాన్న మన ఫ్యామిలీ కాదా అని అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ, ఇప్పుడు నువ్వు నాతో ఉంటావా, ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళవు కదా అని అడుగుతుంది. ఆ చిన్న పాప నేను ఎప్పుడు నీతోనే ఉంటా అని చెప్తుంది. ఋతుకాలం ఎలా అయితే మారుతుందో అలాగే వాళ్ళు మారుతూ ఉంచారు. వాళ్ళు అలా డివోర్స్ తీసుకున్నారు. మేము కొంతకాలానికి మా తాతయ్య వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. కానీ మా అమ్మకి నా ఇష్టంతో అంత పని లేదు. నన్ను అడిగేదే కాదు, తనకి ఎలా నచ్చుతుందో అలాగే చేయాలని చెప్పేది. అప్పుడే అక్కడికి మా అమ్మగారి ఫ్రెండ్ వచ్చింది. మా అమ్మతో యూఎస్ నుండి ఎప్పుడు వచ్చావని, మనం కలిసి చాలా రోజులైంది కదా అని చెప్తుంది. మనం ఒకే స్కూల్లో చదివాం కదా అని అడుగుతుంది. నన్ను చూసి సేమ్ మా అమ్మలాగే ఉన్నా అని షాక్ అవుతుంది. అలాగే మా అమ్మను డివోర్స్ తీసుకున్నారని అనడంతో మా అమ్మ బాగా ఫీల్ అయింది. కానీ ఆవిడ అంతటితో ఆపకుండా మా అమ్మ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ ఉంది. స్కూల్లో తన వెనక అబ్బాయిలు పడేవాళ్ళని నవ్వడంతో మా అమ్మ కూడా నవ్వాల్సి వచ్చింది. అప్పుడు మా అమ్మ నాతో, స్కూల్లో చదివేటప్పుడు ఒక అబ్బాయి నా కోసం బ్యాన్ చేశాడు. నేను ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయి హ్యాండ్సమ్, కూల్ అండ్ స్వీట్ అని చెప్తూ ఉంటే నేను, అయితే నువ్వు ఆ అబ్బాయినే మ్యారేజ్ చేసుకోవాల్సింది కదా, నేను పుట్టేదాన్ని కాదని కోపంగా చెప్పా. నువ్వు మా నాన్నగారిని పెళ్లి చేసుకున్నాకే సెల్ అంతా ప్లే చేయకుండా ఫేమస్ కాకుండా ఉన్నావు కదా, హౌస్ వైఫ్గా ఇలా మిగిలిపోయావు అని బాధపడుతున్నావు అంతే కదా అని అంటే మా అమ్మ ఏదో చెప్తూ ఉండగా నేను, అయితే డ్రింక్ చేస్తా అంటావు, తాగిన మత్తులో చెప్తున్నా అంటావు అంతే కదా, నేను ఏమైనా నీకు కావాలని పుట్టానా, నాకు ఏమన్నా నువ్వు అమ్మగా కావాలని నేను అనుకున్నానే ఏంటి అని అక్కడి నుంచి వెళ్ళిపోయా. అక్కడి నుంచి నేను వెళ్ళిపోదామని అన్ని సర్దుకొని వెళ్తుంటే మా అమ్మ వచ్చి నన్ను ఆపింది. నేను మా నాన్న వద్దకి వెళ్తా అని చెప్పా. మా అమ్మ నాలాగా అవ్వొద్దనే కదా నేను మ్యూజిక్ మీద కాన్సంట్రేషన్ పెట్టమని చెప్పా అని అంది. అప్పుడు నేను, ఇక చాలు, నీ జీవితంలో జరిగిన తప్పులన్నింటికీ నేను కారణమా, ఎప్పుడు నేనేం చెప్పినా నా నిర్ణయాలకు నువ్వు పట్టించుకోవు అంటే మా అమ్మ, అందుకేనా నన్ను ఇలా ఇన్ని రోజు అనడానికేనా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఉన్నావు అంది. నేను అప్పుడు, ఇందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఎప్పుడు చూసినా ఏం పట్టించుకోవు, నువ్వు నాకు చూడడానికి చాలా చెడ్డ తల్లిలా కనిపిస్తున్నావు, అందుకే నాన్న నీతో వేగలేక వెళ్ళిపోయాడని నేను అంటే అప్పుడు మా అమ్మ నన్ను కొట్టింది. నేను అక్కడి నుండి కోపంగా మా నాన్న వద్దకు వెళ్ళా. అక్కడ డోర్ ఓపెన్ చేసిన పర్సన్ని చూసి నేను మా నాన్నగారితో ఉంటున్నారా అని తెలిసి చాలా బాధపడ్డా. వాళ్ళు ఇంతకెందుకు మ్యారేజ్ చేసుకొని నన్ను కన్నారు, నాకేం కావాలని వాళ్ళు ఎప్పుడు నన్ను అడగలే, నా జీవితం కూడా వాళ్ళే జీవించేస్తే నేనెందుకు అని తను బాగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ 2 చందమామలు చూసి తను షాక్ అవుతుంది. అలాగే లావిడా మ్యూజిక్ షాప్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఇంతకు ముందు యంగ్విల్ని 1995 ఇయర్లోకి పంపించిన లావిడా మ్యూజిక్ షాప్ ఓనర్ తనతో, ఈ షాప్ని కనిపెట్టడం కొంచెం కష్టం, ఎలా కనిపెట్టారు అని అడుగుతాడు. అప్పుడు తను, లైట్ అంతా వేసి ఆన్ అయ్యాయి అంటే, అవునా నేనే ఆన్ చేశా అని చెప్తాడు. నేను ఈ సెల్లో అమ్మడానికి చూస్తున్నాను, త్వరలో చనిపోబోతున్నాను అంటే, అయినా మీరు చాలా చిన్న ఏజ్లా కనిపిస్తున్నారు కదా, ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు అంటే, ఈ సెలో అన్న బాధ్యతనే నేను మోయలేకున్నా, మా అమ్మ నాన్న ఈ బరువుని ఇచ్చారు నాకు,
దీన్ని అమ్మి మనీ సంపాదించాలనుకుంటున్నా. ఈ మనీ అయిపోయాక నేను హ్యాపీగా చనిపోవాలనుకుంటున్నా అంటే, అయితే ఓకే, నేను ఈ సెలవు తీసుకొని నీకు మనీ ఇస్తా అని 1995లో నడిచేటువంటి మనీని ఇస్తాడు. అప్పుడు ఈ చెలో కావాలంటే మీరు ఈ కార్డ్ చూపించండి అని అంటాడు. అప్పుడు తను అసలు ఈ మనీ అంతా తక్కువ ఉన్నాయా అంటే, నువ్వు వెళ్ళే ప్లేస్లో ఇది యూజ్ అవుతుంది అని చెప్తాడు. అన్నట్లు నువ్వు చనిపోయే ముందు ఒక ట్రిప్కి వెళ్ళాలని ఉందా, అది ఒక ప్రత్యేకమైన ట్రిప్ అని అంటాడు. అవును, నేను ఒక ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నా చనిపోయే ముందు, అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తా అని డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తుంది. అక్కడ తను ఎయిర్పోర్ట్లో ఉండడం చూసి షాక్ అవుతుంది. 1995 ఇయర్ అని చూసి ద్రావిడ మ్యూజిక్ షాప్ ఓనర్ ట్రిప్కి వెళ్తావా అనడం గుర్తు వచ్చి, అయితే నేను 1995 ఇయర్లోకి ట్రిప్కి వచ్చానా అని షాక్ అవుతుంది. అప్పుడు తను చైల్డ్హుడ్ ఫ్రెండ్ కలిసి, నువ్వు యూఎస్కి వెళ్ళావు కదా, మళ్ళీ తిరిగి వచ్చావంటే, అవును మా అమ్మ ఇప్పుడు యూఎస్లో ఉండి ఉంటుంది కదా అని అర్థం చేసుకుని తను సెక్యూమ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా తను ప్రెజెంట్ 20s నుండి 90sలోకి ఎలా టైం ట్రావెల్ అయ్యి వచ్చింది అని గుర్తు చేసుకుంటుంది. ఇక మీదటంతా తిను సెక్యూమ్ కూతురు కాబట్టి మనం సెక్యూమ్ అని పిలుచుకుందాం. సెక్యూమ్తో మ్యూజిక్ షాప్ ఓనర్, చనిపోవాలనే నిర్ణయం ఆపేసుకున్నావా, చూస్తే చాలా చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు అంటే, లేదు, నేను చావడానికి బాగా సులువైన పద్ధతి కనిపెట్టా. నేను ఉన్నట్లు ఎవరికీ తెలీదు. నా వల్ల ఎవరికీ ప్రాబ్లం కూడా కాదు. మా అమ్మ ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయిని నేను కనిపెట్టేసి అతనితో మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నా అంటే, అప్పుడు షాప్ ఓనర్, అయినా అతడే అని నీకెలా తెలుసు, తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అని అడుగుతాడు. అయితే సెక్యూమ్, అతడు కాదంటారా అని అడుగుతుంది. ఏమో నాకు తెలీదు, నువ్వే కనిపెట్టాలని, నేను మళ్ళీ నీకు టచ్లోకి వస్తా అని కాల్ కట్ చేశాడు. అప్పుడు సెక్యూమ్ నిద్రలో నుంచి మేలుకొని, అయితే లీచాన్ మా అమ్మగారి ఫస్ట్ లవ్ కాదా, మరి ఫస్ట్ లవ్ ఎవరు అని, అయితే మా అమ్మ ఎవరు ప్రేమించి ఉంటుంది అని సెక్యూమ్ పార్క్లో దిగిన ఫోటోలంతా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఎలక్ట్రిక్ షాక్ తగిలి యంగుల్ని హాస్పిటల్కి తీసుకొచ్చి ఉంటారు. అక్కడ డాక్టర్లు కండిషన్ చాలా సీరియస్గానే క్రిటికల్గా అయ్యిందని చెప్పి ఎలక్ట్రిక్ షాక్ తగిలిన యంగుల్కి మళ్ళీ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి బతికియాలని చూస్తుంటారు. లీచన్ చియాంగతోనే పక్కన ఉండి తను లేచాక బుక్స్లో రాసే అంతా చెప్తాడు. నీకు కళ్ళు తిరిగి పడిపోయావు కదా, హాస్పిటల్కి అంతా తీసుకొచ్చా, నీకు ఇప్పుడు బాగానే ఉందా, ఏమైనా గుర్తొచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు చియాంగకి కింద పడిపోయినా అని గుర్తుకొచ్చి అవునని అంటుంది. ఇప్పుడు లీచాన్, నేను అప్పుడు అలా తిట్టి ఉండాల్సింది కాదు, నాకు తెలియదు కదా నీకు వినపడదని బుక్లో అంతా రాసి చూపిస్తాడు. అప్పుడు చియాంగ అతనికి నా మీదంతా జాలి మాత్రమే ఉందని అనుకుంటుంది. చియాంగ వెళ్ళిపోతుంటే డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారా అని అంటాడు. అప్పుడే అక్కడికి నర్సు వచ్చి లీచాన్తో పేషెంట్ గురించి అంతా డీటెయిల్స్, మెడికల్ బిల్స్ గురించి పిలుచుకొని తీసుకొని వెళ్తుంది. రిటర్న్ వచ్చి బెడ్ దగ్గర చూస్తే అక్కడ చియాంగ కనిపించదు. అప్పుడు అక్కడ ఒక పేపర్ ఉండడం చూసి తనేం రాసిందని చూస్తాడు. ఆ ఇన్విటేషన్ ఇచ్చింది నేనే, కానీ అందులో అంతా నేను లెటర్ పెట్టలేదు, నాకు తెలీదు, నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించు, నన్ను కాపాడినందుకు చాలానే థ్యాంక్స్ అని రాసి ఉంటుంది. అప్పుడు తను చాలా ఫీల్ అవుతాడు. లీచన్ పరిగెడుతూ చియాంగ వెనుక వెళ్ళి, సారీ చెప్పడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు, నువ్వు ఫుడ్ తిని టాబ్లెట్ అంతా వేసుకోవాలని అంటాడు. అప్పుడు చియాంగ, నాకంతా ఇలా సారీ చెప్పకు, నాకు నచ్చదు అని బుక్లో నాకు ఆకలిగా లేదు అని రాస్తుంది. అప్పుడే తన కడుపులో సౌండ్ రావడంతో లీచాన్ నవ్వుతూ, నాకు తెలుసు అని అంటాడు. నేను నీ మెడికల్ బిల్స్ కట్టా కాబట్టి నాకు ఫుడ్ ట్రీట్ కావాలని రెస్టారెంట్కి వెళ్తారు. మనం బిర్యానీ ఎలా అయితే తింటామో వాళ్ళు అక్కడ నూడిల్స్ అంతా తింటూ ఉంటారు. అక్కడ నూడిల్స్ ఆర్డర్ చేసి తింటుంటే అప్పుడు లీచన్ చియాంగకి, ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు ఫ్యాక్స్ చేయని నెంబర్ ఇస్తాడు. తన ముందు అలా లీచన్ చెప్పడంతో చియాంగ, నా గుండె కొట్టుకోవడం నాకు తెలుస్తుందని అనుకుంటుంది. అలా వాళ్ళు తిని ఇంటికి వెళ్తూ ఉంటారు. చియాంగ లీచాన్నే చూస్తూ ఉండడంతో, నువ్వు మీ ఇంటికి వెళ్ళగలవా, వెళ్ళాక ఫుడ్ అంతా తిని మెడిసిన్స్ అంతా వేసుకో, నువ్వు చాలా బలంగా కావాలి అని అంటాడు. తన కోసం అంతా అర్థమయ్యేలా చెప్పడం చూసి తను ఎంత కష్టపడుతున్నాడో అని నవ్వుతుంది. అప్పుడు లీచన్ తను నవ్వడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మీదటంతా మనం ఫ్రెండ్స్ కదా అని బాయ్ చెప్తూ తన పేరు చూసి బాయ్ చియాంగ అని అంటాడు. అప్పుడు చియాంగ తననే వెళ్తుండడం చూసి అతడు ఇప్పుడు నా పేరు పిలిచాడా అని ఖుషీగా వెళ్ళి తన రూమ్లో ఫ్యాక్స్ నెంబర్ ఇచ్చాడని చూస్తూ ఉంటుంది. లీచన్ యంగ్విల్ ఇంటికి వచ్చేసాడేమో అని, నువ్వు చెప్పిన అమ్మాయి చియాంగ ఈరోజు నాకు కలిసింది, కానీ నువ్వు తనని ఎందుకు ఇష్టపడాలని చెప్పావు అని వెళ్ళి చూస్తే అక్కడ యంగ్విల్ ఉండడు. లీచన్ సాడ్ అయిపోతాడు. సెక్యూమ్ వాళ్ళ అమ్మ ఫస్ట్ లవ్ని కనిపెట్టాలని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ క్రిమినల్స్ ఫోటో అంతా చూస్తున్నట్లు బోర్డు మీద అంతా రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తు చేసుకుంటుంది. నేను ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయి చాలా హ్యాండ్సమ్, క్యూట్ అండ్ స్వీట్ అని చెప్పడం గుర్తుకు వచ్చి అన్ని ఫొటోస్ చూస్తుంది. కానీ అందరూ హ్యాండ్సమ్గా ఉండడం చూసి
ఎవరై ఉంటారు అని ఆలోచిస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ, నేను లవ్ చేసిన అబ్బాయికి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం. తను స్పైసీ ఫుడ్ తినడు. నేను ఒక బైట్ తింటే ఆ రోజు నాకు ఫుల్గా కారం అయింది అని చెప్పడం గుర్తుకు వచ్చి అంగుల్కి, లిసిక్కి, లియోకి కాల్ చేసి పార్కులో దిగిన ఫోటోలు ఇవ్వాలనుకుంటున్నా, వచ్చి రెస్టారెంట్లో కలవండి అని చెప్తుంది. సెక్యూమ్ రెస్టారెంట్లో చూస్తుంటే అక్కడికి లిసిక్ జుట్టు అంతా అమ్మాయిలా వేసుకుని వస్తే ఇదేం గెటప్ అని చూస్తుంది. వాళ్ళ కోసం అంతా స్పైసీ నూడిల్స్ ఆర్డర్ చేసి తింటూ ఉంటే స్పైసీగా ఉందని లిసిక్ నోట్లో అంతా మంటలు రావడంతో అరుస్తూ ఉంటాడు. అయితే మా అమ్మగారి ఫస్ట్ లవ్ లిసిక్ కాదా అని అనుకుంటుంది. అప్పుడే అక్కడ ఇంకో పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి లియో రావడం చూసి దేవుడా, కనీసం ప్రైస్ ట్యాగ్స్ అన్నా తీయాలి కానీ చూస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే 2026లో చప్రీ బాయ్లా రెడీ అయ్యి వచ్చినట్లు చూపిస్తారు. స్పైసీ నూడిల్స్ అంటే ఇష్టమా అని ఆర్డర్ చేస్తుంది. కొంచెం తిని చాలానే కూల్ డ్రింక్స్ అంతా తాగుతూ చెమటలంతా వస్తూ ఉంటాయి. అయ్యో, లియో కూడా కాదా అని సాడ్ అవుతుంది. ఇప్పుడే అక్కడ కాంగుల్ కొంచెం మనిషిలాగా రావడంతో దేవుడా, వాళ్ళకంటే వీడు కొంచెం బెటర్ అని సెక్యూమ్ అనుకుంటుంది. అప్పుడు కాంగుల్ ఇన్స్టా యాటిట్యూడ్ బాయ్లా బిల్డప్ అంతా ఇస్తూ, నన్ను ఇలా అంతా ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఫోటోలు ఇవ్వాలనుకుంటే అని, నీకు కూడా కొంచెం బుర్ర ఉందని నూడిల్స్ తింటూ ఉంటారు. సెక్యూమ్ అతను అలా స్పైసీ ఫుడ్ తినడం చూసి ఇతడేనా మా అమ్మగారి ఫస్ట్ లవ్ అని చూస్తుంది. అప్పుడు కాంగుల్, నువ్వు నాకు అంటే ఇష్టం లేదు, నువ్వు నా ఫ్రెండ్ లీచాన్ లవ్ చేస్తున్న అమ్మాయి గర్ల్ ఫ్రెండ్వి, అసలు నేను ఆంటీ లవర్ని అని అంటాడు. అప్పుడు అందుకోసం నేను చావడానికైనా రెడీగా ఉంటాను అంటే, ఓ లీచాన్ కోసమా అని అంటుంది. అప్పుడు కాంగుల్, లేదు, నేను పెళ్ళైన ఆంటీల కోసం రెడీగా ఉంటానని చెప్తాడు. తర్వాత లీచాన్తో సెక్యూమ్ రెస్టారెంట్లో స్పైసీ ఫుడ్ అంతా ఆర్డర్ చేస్తే లీచాన్ ఎక్స్ట్రా స్పైసీస్ పెప్పర్ అంతా యాడ్ చేయడం చూసి లీచాన్ కూడా స్పైసీ ఫుడ్ తింటాడా అని చూస్తుంది. ఇంటికి వెళ్ళాక సెక్యూమ్ అందరిని చెక్ చేశా కానీ ఎంగుల్ని చెక్ చేయలే, కానీ అతనికి అమ్మాయిలంటే అంతగా ఇష్టం లేనట్లు ఉంది అని సెక్యూమ్ ఎంగుల్ మధ్య జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయ్యో, అసలు వీడిని ఉంచాలా తీసేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. లీచాన్ రూమ్లో లైట్ అంతా వెలగడం చూసి ఎంగుల్ వచ్చాడని హ్యాపీగా ఫీల్ అయ్యి హగ్ చేసుకుంటాడు. అక్కడ బాల్సన్ ఉండడం చూసి దూరంగా తోసేసి, నువ్వు ఎంగుల్ కదా అని అంటాడు. అప్పుడు బాల్సన్, ఎంగుల్ ఇక్కడ లేడా, నేను జడ్జిగా ఉంటే నాకు అసైన్మెంట్ అంతా రాసిస్తా అని చెప్పాడు. తర్వాత నుండి చాలామంది ఎంగుల్తో అసైన్మెంట్ అంతా రాయించుకుంటున్నారు అంటే అతడు అంత డబ్బులు పిచ్చోడా అని లీచాన్ అంటాడు. అప్పుడు బాల్సన్, నువ్వు అనుకున్నంత చెడ్డోడేం కాదు ఎంగుల్, అతడు డబ్బులు సంపాదించడం వెనుక పెద్ద కారణమే ఉందని అసలు ఎంగుల్ ఏం చెప్పాడు అని చూపిస్తారు. ఎంగుల్, నేను బాగా డబ్బులు సంపాదించి లీచాన్కి ఒక మంచి గిటార్ ఇవ్వాలని అనుకుంటున్నా అంటే, అసలు నువ్వెందుకు గిటార్ ఇవ్వాలనుకుంటున్నావు అని బాల్సన్ అంటాడు. ఎంగుల్, లీచాన్ స్కూల్ అయిపోయాక అంతా కాలేజ్కి అంతా వెళ్ళను, మనీ సంపాదించాలని చెప్పాడు. తన లైఫ్లో ఇప్పుడే హ్యాపీ డేస్ అని చెప్పాడు. అందుకోసం నేను ఏదైనా చేయాలని అనుకుంటున్నా, అందుకే గిటార్ ఇవ్వాలని అనుకుంటున్నా, అందుకోసమే నేను డబ్బులంతా సంపాదించి గిటార్ ఇవ్వాలని అనుకుంటున్నా అని చెప్తాడు. లీచాన్ ఎంగుల్ వస్తాడేమో అని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాండ్ రూమ్లో అంతా వెళ్ళి ఒక్కడే ఉండడంతో లీచాన్ ఒక్కడే వచ్చాడని చూసి ఎంగుల్ ఎక్కడికి వెళ్ళాలని అడుగుతాడు. ఎంగుల్ రాలేదు అని అంటే, అయితే మనం ఇంకా ఫెస్టివల్లో షోలో పాడలేమా అని ఫీల్ అవుతుంటారు. లీసిక్, వాళ్ళ చర్చిలో ఒక గిటార్ ప్లే చేసే అబ్బాయి ఉన్నాడు అంటే అప్పుడు లీచాన్ కోపంగా, మీకు కొంచెం కూడా బాధ లేదా, మన బ్యాండ్లో ఉన్న పర్సన్ కనిపించట్లేదని ఎవరు ఫీల్ అవ్వట్లేదు అంటే కాంగుల్, లీసిక్ వచ్చి, నువ్వే కదా సెక్యూమ్ కోసం అంతా పట్టించుకోలేదు అని అంటారు. కనిపెట్టడానికి ఏమైనా మార్గం ఉందా చెప్పు అంటే, నేను ఎలాగైనా కనిపెట్టి తీసుకొస్తా అని ఎంగిల్ కనిపించట్లేదని ఒక పాంప్లెట్ అంతా రెడీ చేసి బస్ స్టాప్లో అంతా పంచిపెడుతూ ఉంటాడు. అందరికీ పాంప్లెట్ ఇచ్చి ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తాడు. సెక్యూమ్ ఆ ఫోటోలో ఉన్న ఎంగుల్నే చూస్తూ, నన్ను సెక్యూమ్ అని పిలిచి ఈ లీచాన్ గురించి చెప్పకుంటే నేను అసలు ఇలా ఈరోజు అంతా మా అమ్మ ఫస్ట్ లవ్ కోసం అంతా ఇలా ఉండేదాన్నే కాదు. అయినా ఎంగుల్కి మా అమ్మ యూఎస్కి వెళ్ళి తిరుగురాదు అని గురించి అంతా ఎలా తెలుసు ఎంగుల్కి అని ఆలోచిస్తూ ఉంటుంది. లీచాన్ని ఒక అబ్బాయి కాల్ చేసి ఎంగుల్ గురించి అంతా నాకు తెలుసు, ఎక్కడ ఉన్నాడో అని కాల్ చేస్తాడు. అక్కడికి లీచాన్ పరిగెడుతూ వెళ్తాడు. చియాంగా ఫ్యాక్స్ మిషన్ అంతా రేట్ చూసి సాడ్ అవుతుంది. లీచాన్ అలా కంగారు పడుతూ వెళ్తూ ఉండడం చూసి చియాంగా తన వెనకే పరిగెడుతూ వెళ్తుంది. లీచాన్తో కాల్ చేసిన అబ్బాయి ఒక గ్యాంగ్ అంతా వేసుకొని వచ్చి మనీ ఇవ్వని లీచాన్ని కొడుతూ ఉంటారు. అది చూసిన చియాంగా హెల్ప్ కోసం బయటికి పరిగెడుతుంది. లీచాన్కి ఎంగుల్ బ్యాండ్ కోసం అంతా ఎంత హెల్ప్ చేశాడో అంతా గుర్తుకు వస్తుంది. తన కోసం ఎంతలా ఆలోచించాడో అనేది అంతా గుర్తుకు వచ్చి ఫీల్ అవుతూ తనకి తగిలిన గాయాలతో కింద పడేలా వెళ్ళిపోతాడు. ఎంగుల్ అలాగే గిటార్ పట్టుకొని పగలగొట్టేలా నిలబడి ఉంటాడు. అంతా చూసి
ఒక పర్సన్‌ని ఇది ఏ ఇయర్ అని అడుగుతారు. అయితే ఇది 1995 ఇయర్ కాదా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఇష్టమైన డ్రామాని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.